పార్లమెంట్ ఎన్నికల్లో అత్యవసర మార్కులొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అసలు మెజారిటీ కంటే ఓ 35 దగ్గేటప్పటికి ఇక బీజేపీ పనైపోయిందని 99 స్థానాలతో ప్రతిపక్ష స్థానం సంపాదిస్తే తనే ప్రధానమంత్రి అయిపోయినట్టు బిల్డప్ చేసుకున్నట్టు రాహుల్ గాంధీకి ఆ తర్వాత ఢిల్లీ చాచి చెంపదెబ్బ కొట్టినట్టయింది. మరొక వైపున జార్ఖండ్ లాంటి చోట్లను కూటమిగా విజయం సాధ్యమైంది తప్పించి అక్కడ పెద్ద నష్టం జరగలేదు. ఇటు భారతీయ జనతా పార్టీ చూడు మహారాష్ట్రలో ఘన విజయం అయిపోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీకి ఆ ఎలక్షన్స్ తర్వాత జరిగిన వాటిలో అంతకుముందు జరిగిందే కర్ణాటక ఎలక్షన్ గెలిచింది, అంతకుముందు జరిగింది హిమాచల్ ప్రదేశ్ జరిగింది, అంతకుముందు జరిగిందే తెలంగాణ. ఏదైతే 99 సీట్లు వచ్చాక మేము పుంజుకున్నామని చెప్పిన తర్వాత ఒక్కచోట గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. వరుసగా బీజేపీ విజయం సాధిస్తుంది, లేదా కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి విజయం సాధిస్తుంది. ఇట్లాంటి దశలో బీహార్ కీలకమైంది. ఎందుకని? నితీష్ కుమార్ అవకాశవాద రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు కనుక బీజేపీ జేడీయూ కూటమి ఓడిపోతే నితీష్ కుమార్కి అధికారం లేకపోతే పదవి లేకపోతే ఏదో ఒక పదవి లేకపోతే తను ఊరుకోలేడు. ఏళ్ల తరబడి ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను, కేంద్ర మంత్రి గాను ఏదో ఒకటి చేస్తానే ఉన్నాడు. సీఎం గాను 20 ఏళ్ళ నుంచి సీఎంగా చేస్తున్నాడు. అలాంటి మనిషి చివరికి ఈ ట్రిప్ కనుక కాకపోతే ఆటోమేటిక్గా కేంద్రం నుంచి విత్డ్రా చేసుకోవడమా, లేకపోతే అతన్ని అవసరమైతే ఆర్జేడీని ఒప్పించి మళ్ళీ ఇతన్ని సీఎంగా పెట్టేసి కథ నడిపించేసేసి తద్వారా కూటమిలో నుంచి యువతలకు తీసుకొచ్చి తర్వాత చంద్రబాబు నేతలకు తీసుకొచ్చి దెబ్బ కొట్టాలన్నటువంటిది, మళ్ళీ అతుకుల బొంత ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్ తరహా ప్రభుత్వం తేవాలన్నటువంటిది ఒక ప్రయత్నం జరిగింది. ఇంకోటి ఆ తర్వాత జరిగే ఎన్నికలు దెబ్బ కొట్టాలన్నటువంటిది, ఇక్కడ కొడితే తర్వాత గ్యారంటీ అన్నటువంటిది. అప్పుడైనా నితీష్ బయటకు వస్తాడన్నట్టు, అప్పుడైనా చంద్రబాబు బయటకు వస్తాడు. సీన్ కట్ చేస్తే కథ మారిపోయింది. ఏమైంది? ఇప్పుడు 200కి పైగా స్థానాలు కూటమి గెలుచుకోవడం, అదే సందర్భంలో రాహుల్ గాంధీ పరిస్థితి చూస్తే సీను సితారైపోవడం. భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో బెంగాల్ ఎలక్షన్స్కి ధైర్యం వచ్చింది, అస్సాం ఎలక్షన్స్లో ఊపు వచ్చింది. అస్సాంలో బీజేపీనే ఉంది, మిగతా ఎన్ని వేళ కాదు, బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. కానీ వాటిట్లో గెలవగలమో లేకపోతే గెలవడానికి ఒక స్కోప్ వచ్చింది, బూస్ట్ వచ్చింది. అదే సందర్భంలో అస్సాంలో గెలుస్తామన్నటువంటి ధైర్యాన్ని తెచ్చిపెట్టినట్టయింది బీజేపీకి విజయం. అందులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీహార్ చరిత్రలో తొలిసారి బీజేపీ రావడం అన్నటువంటిది కూడా ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి.